హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మా అమ్మమ్మ నేర్పిన కొర్రమీను చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా 4 to 5 ఆనియన్స్ తీసుకొని దాన్ని కట్ చేసి పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో గిన్నెలో 1.5 kg కొర్రమీను చేప పీసెస్ స్మాల్ టు మీడియం కొట్టియండి తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి 2 సార్లు కడిగి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. 4 to 5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోండి. ఎల్లిపాయలు ఒక 6 to 8 యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు మంచిగా పిసికి చిక్కగా పక్కకు పెట్టుకున్న పులుసల్లో పోయండి. ఇంకా ఎక్స్ట్రా చింతపండు పులుసు కూడా తీసి పెట్టుకోండి, మనకు లాస్ట్కి చేపలలో యాడ్ చేయడానికి ఉంటుంది. ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంట్లోకి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సైడ్కి తీసి పెట్టుకున్న చింతపండు పులుసు దీంట్లోకి యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని మసలనివ్వండి. దాంట్లోకి కొత్తిమీర ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కూర దించేసుకోవచ్చు. మినిమం ఈ కూర తినే ముందు ఒక 6 hours వెయిట్ చేస్తే మాత్రం ముక్కకు మసాలాలన్నీ గుంజుకొని టేస్ట్ బాగుంటుంది.